నిన్న సభ ప్రమాణ స్వీకారం జరిగినటువంటి తీరు కానీ ఇవి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భువనేశ్వరి కూడా ట్వీట్ చేస్తున్నారు టీడీపీ తరపున, ఎందుకంటే అసెంబ్లీలో జరిగినటువంటి ప్రస్తావన కాబట్టి భువనేశ్వరి ట్వీట్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. అది చేసింది కూడా టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అయినా వైసీపీ కండువా కప్పుకోకుండానే కప్పుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతోంది. అది కూడా ఒక కారణం కావచ్చేమో. ఆ రోజు నాడు బయటకు వచ్చి ఏడుస్తున్నప్పుడు ఏంటి కపట కన్నీరు కారుస్తున్నారు, ఇదంతా సింపతి గెయించడానికి ఈ వయసులో ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ రోజు నాడు మంత్రులు, మాజీ మంత్రులు, ఆఖరి సీఎం స్థాయి వ్యక్తి కూడా మాట్లాడినటువంటి మాటలకు గుర్తున్నాయి. సో ఈ రోజు అది మళ్ళీ రివైండ్ చేస్తూ ఉంటే ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. మీరేమంటారు? వాస్తవంగానమ్మా, మరి ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ గతంలో భిన్నంగా ఇప్పుడు జరగబోతా ఉంది అనేటువంటి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. వాస్తవంగా అయితే అసెంబ్లీ జరిగితే అందరూ సంతోషించేదే. గతంలో జరిగినటువంటి కక్ష సాధింపుగా జరగాలి అని అనుకున్నప్పుడు మరి నిజంగా కూడా చాలా దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారనేది ప్రజల్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు ఏపీ తలెత్తుకు తిరుగుతుందా లేకపోతే ఏపీ ప్రజల్ని తలెత్తుకోనివ్వకుండా చేస్తారా అనేది వాళ్ళ విజ్ఞత. కారణం ఏంటంటే ఇవాళ మార్నింగ్ నాగార్జున గారు చూసుండ్రు, ఇవాళ మన అమరావతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతో ప్రొక్లైనర్తో తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్. 5 గంటలకి 5 ప్రొక్లైనర్స్ ఏదైనా చేస్తే 5:15కి కాకుండానే నేలమట్టం చేసేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మరి కక్ష సాధింపు కాక ఇంకేమైతుంది. గతంలో జరిగింది ప్రజావేదిక విషయానికి వచ్చేటప్పటికి, ప్రజావేదిక అనేది ఒక నదీ తీరంలో ఉన్నది. అది దానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అందులో కట్టకూడదని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇల్లు కూడా అదే పరిధిలోకి వస్తుంది, అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండకూడదని చెప్పేసి స్పెసిఫిక్ గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఉండకూడదు అనేటువంటి నేపథ్యంలో ఆ రోజున ప్రజావేదికను కోల్పోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రైవేటు స్థలంలో ఒక పార్టీకి సంబంధించి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యాలయాన్ని పట్టుకుంటా ఉంటే దానికి సంబంధించి ఐపీలో కూడా స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఉన్నా కూడా మరి దాని మీదకు వెళ్ళి వాళ్ళ తెల్లవారక ముందే దాన్ని నేలమట్టం చేసేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నిజంగా కూడా ఏహ్యమైన చర్య, దుర్మార్గమైనటువంటి చర్య. కేవలం కక్ష సాధింపుకి ఇది పరాకాష్ఠగానే ఉంది. ఎందుచేతనంటే ఇటువంటి భవిష్యత్తులో ఇంకా చేస్తామని చెప్పేటువంటి ఆలోచన, అంటే ప్రైవేట్ ఆస్తుల మీద కూడా మేము వస్తాం, ప్రభుత్వానికి సంబంధించి కాదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకోవడం చాలా 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 ఆయన యొక్క వయసుకు కానీ లేకపోతే ఆయన యొక్క ఆ గౌరవానికి కానీ, అంతకాలం చేసినటువంటి ముఖ్యమంత్రి హోదాకు కానీ అది తగనదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఈ రకమైనటువంటి కక్ష సాధింపులతో ముందుకెళ్లాలనే దానికన్నా ముందు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో, అంటే సూపర్ 6 గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికన్నా ముందే కూల్చివేతలు ఇచ్చారు అని అంటే మరి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోదలుచుకున్నారు అనేది వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నాం. అంటే కక్ష సాధింపుగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సభ్య సమాజం ఎక్కడ కూడా హర్షించదు. ఇప్పుడు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తీర్పు ప్రజల నుంచి వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఒక అంశాలే అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి. ఇలాంటి అంశాలనే మళ్ళీ వీళ్ళు రిపీట్ చేయాలనేటువంటి ధోరణితో ముందుకెళ్తే ఖచ్చితంగా కాలం నిర్ణయిస్తుంది. అది మీకు రెడ్ కార్పెట్ వేసినట్టే కదా. ఒకవేళ గతంలో మాదిరిగా మీరు అంగీకరిస్తున్నారు, గతంలో ఈ విధంగా అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా జరిగినప్పుడు మళ్ళీ ఇదే కక్ష సాధింపు చేస్తే ఓడిపోవడానికి రీజన్స్ ఎదుర్కొన్నప్పుడు భాగం ఎదుర్కొన్న అయ్యి ఉండొచ్చేమో. ఏమో శిశుపాలు 100 తప్పులు అని చెప్తున్నారు కదా, ఆ 100 తప్పులు ఇవి కూడా కారణాలు కావచ్చేమో. నాగార్జున గారు ఒక క్వశ్చన్ అంట. ఎస్ నాగార్జున గారు. అన్నట్టుగా ఓడిపోవడానికి అనేక రీజన్స్ ఉంటాయి, అందులో ఇది కూడా ఒక రీజన్ అయి అభిప్రాయం అయితే ఉంటుంది కదా. అలాంటి అభిప్రాయాన్ని ప్రజలకు మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది అంటే మరి నిజంగా వీళ్ళకి ప్రజల సంక్షేమాన్ని లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని కాంక్షించి ముందుకు వెళ్తారా లేకపోతే కేవలం కక్షపూరితంగానే ముందుకెళ్తారా అనేది వాళ్ళ విజ్ఞత విచక్షణ. అది మనం వాళ్ళని డైరెక్ట్